వేతనాల పెంపు కోసం పట్టుబట్టిన సినీ కార్మికుల సమ్మె 7వ రోజుకు చేరుకుంది. ఫిలిం ఫెడరేషన్ నాయకులతో ఫిల్మ్ ఛాంబర్ జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆందోళనను మరింత ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలోనే నేడు కృష్ణానగర్లో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇందులో 24 క్రాఫ్ట్ విభాగాల సభ్యులు పాల్గొననున్నారు. టీజీ విశ్వప్రసాద్ తీరుపై నిరసన వ్యక్తం చేయడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనుంది ఫెడరేషన్. నిన్నటి చర్చల్లో వేతనాల పెంపుపై క్లారిటీ ఇచ్చారు. నిర్మాతలు రోజుకి 2000 లోపు వేతనం తీసుకునే కార్మికులకు మొదటి ఏడాది 15%, రెండో ఏడాది 5%, మూడో ఏడాది 5% పెంచుతామని తెలిపారు. నిర్మాతలు పెట్టిన ఈ కండిషన్స్కు ఫెడరేషన్ ఓకే అంటేనే వేతనాలు పెంచుతామన్నారు. అయితే 30% వేతనాలు పెంచాల్సిందేనని, అప్పుడే షూటింగ్స్కి వెళతామని ఫెడరేషన్ నాయకులు పట్టుబట్టారు. నిర్మాతలు చెప్పిన పర్సంటేజ్ విధానం తమకు అంగీకారం కాదన్నారు. నిర్మాతల షరతుల పట్ల సుముఖంగా ఉన్నామని, అవి దశల వారీగా అమలు చేస్తాం, కానీ వేతనాలు 30% పెంచాలని తెలిపింది ఫెడరేషన్. నిర్మాతలు కొన్ని యూనియన్లను విడగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. మరోవైపు రేపు నిర్మాతలు ఫెడరేషన్ నాయకులతో మంత్రి కోమటిరెడ్డి చర్చలు జరపనున్నారు. దీంతో ఇవాళ సినీ కార్మికుల భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండనుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుంది, రేపు మంత్రితో జరిగే చర్చలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.